లేఖనాల్లో నుంచి మనము ఈ సంగతులు ఆలోచించేద్దాము. ప్రభువైన యేసు యొక్క మాట వినటం, ప్రభువైన యేసు యొక్క మాట వినుట. సమాజంలో మనుషులు లాభం కలుగుతుందనుకుంటే ఎవరి మాట అయినా వింటారు. ఎవరి సలహాలైనా, ఎవరి మాటలైనా ఎప్పుడు వినాలనిపిస్తుంటుందంటే భౌతిక సంబంధమైనటువంటి లాభం ఏదన్నా కనపడినప్పుడు వారి మాట వినటం అనేది మనం చూస్తూ ఉంటాం. లోకమందు ఉన్నటువంటి మనుషులు లాభం చేస్తుంటే వారి మాట వింటున్నప్పుడు ప్రభువైన యేసు మనుషులకు మేలు చేయటం కోసం ఉద్దేశించబడ్డాడు. క్రీస్తు ప్రభు ఆయన మాట వినటం అవసరమై ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క మాట వినటం మనుషులకు అవసరమైన సంగతి అనేది ఈరోజు మనం ఆలోచించబోతాం. లాభం కలిగితే లాభాన్ని చూసి మనుషుల మాట వింటున్నటువంటి నరుడు ప్రభువైన యేసు మనుషులందరికీ మేలు చేయాలని ఉద్దేశించాడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి. ఆయన మాట వింటే ఏం జరుగుతుందో విన్నటువంటి జీవితాలను చూస్తాము. రెండవది, ఎవరు వింటారో ఆ సంగతి చూస్తాము. మూడవది, ప్రభువైన యేసు యొక్క మాట వినకపోతే ఏం జరుగుతుందో ఆ సంగతులు కూడా ఈరోజు మనం నేర్చుకోబోతాం. ప్రభు యొక్క మాట వింటే విన్నటువంటి దాన్ని బట్టి ఏం జరిగిందో అవి నేర్చుకుంటాము. ఎవరు వింటారో ఆ సంగతి నేర్చుకుంటాము. వినకపోతే జరిగే నష్టం ఏమిటో ఆ సంగతులు కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటాం. దేవుడు తన గ్రంథంలో క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలి అని కోరుకుంటున్నాడు. గలిలయ ప్రాంతం అది. గలిలయ. ఈ గలిలయ ప్రాంతం అనేది ఇశ్రాయేలు యొక్క దేశానికి సమీపాన ఉన్నటువంటి దేశం. ఇది గలిలయ సముద్రము అంటారు. ఈ గలిలయ సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాంతము కానా. గలిలయ సముద్రం చుట్టూ అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇది కపెర్నహూము, దాని పైభాగంలో బెత్సైదా అనేటువంటి ప్రాంతం ఉంది. దీనికి కొంచెం దూరంలో కానా అనేటువంటి ఒక స్థలం ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా గలిలయ సమీపాన ఉన్నటువంటి స్థలాలు, గలిలయ సముద్రపు తీర ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాలు. సుమారు గలిలయకును కానాకును నజరేత్ అని చెప్పబడుతున్నటువంటి ఈ స్థలానికి దగ్గరగా సమీప స్థలాలై ఉన్నాయి. సమీప దూరపు స్థలాలు దగ్గరగా ఉంటాయి. ఈ స్థలాలు గలిలయ సముద్రానికి దగ్గరగా ఉంటాయి. నజరేతు, కానా, గలిలయ సముద్రము. మరి విశేషంగా ప్రత్యేకించి ఈ నజరేతుకును
కానాకు మధ్యలో 7 నుంచి 15 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. గలిలయ సముద్ర భాగంలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 స్థలాలకు ఉద్దేశించి ఆలోచన చేస్తున్నాము. నజరేతులో ప్రభువైన యేసు పెంచబడ్డాడు, ఈ స్థలంలో పెంచబడ్డాడు. కాబట్టి ఈ స్థలం నుంచి కానా అని చెప్పబడుతున్నటువంటి ఈ స్థలానికి ఒక రోజున ఆహ్వానం అందించబడింది. ప్రభువైన యేసుకు ఆహ్వానం అందించబడింది. ఈ ఆహ్వానము వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కానా అనేటువంటి ఊరికి ప్రభువైన యేసు ఆహ్వానించబడ్డాడు. ఒక రోజున ఆయన ఆహ్వానించబడటంలో ఉద్దేశం ఏమిటంటే, కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి అనేక మంది ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకించి ప్రభువైన యేసు యొక్క శిష్యులు పిలువబడ్డారు. మరి ప్రత్యేకించి ప్రభువైన యేసు యొక్క తల్లి అయినటువంటి మరియా ఆ స్థలంలోనే ఉందంట. ఒకవేళ వారి బంధుత్వంలో ఉన్నటువంటి వివాహమేమో తెలియదు. మరియా ఆ స్థలంలో ఉంది. యేసును పిలిచారు. ప్రత్యేకించి ప్రభువైన యేసు యొక్క శిష్యులతో ఆ వివాహానికి రావాలని అందించబడినటువంటి ఆహ్వానం అది. చదువుతున్న గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. అందువలన మరియా ఆ స్థలంలో ఉంది. ప్రభువైన యేసు ఆహ్వానించబడ్డాడు. ప్రభువైన యేసుతో పాటు ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. వాస్తవమైన సంగతి ఏంటంటేనో, ప్రభువైన యేసు ఆహ్వానించబడటం అనేది ఒక గొప్ప విశేషమైన సంగతి. కారణం ఏమంటే, లోకమందు ఆయన ఏమో గనుడిగా కనిపించేవాడు కాదు. ఆయన ఒక రాజకీయ నేత కాదు. మా కుటుంబానికి వస్తే బాగుంటుందని ఆహ్వానించబడటానికి ఆయన ఒక రాజకీయ నేతగా ఉన్నటువంటి వాడు కాదు. అందువలన ప్రభువైన యేసు ఆహ్వానించబడ్డాడంటే వారి మధ్యలో ఏదన్నా బంధుత్వం ఉండటం అనేది జరిగి ఉండాలి. వివాహానికి సంబంధించి ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడినటువంటి దానిలో ప్రాముఖ్యంగా వివాహము జరిగించేటప్పుడు ఆ రోజున ఏం జరిగేదంటే, ముఖ్య అతిథి అనేటువంటి ఒకరిని ఎంచుకుంటారు వివాహానికి పిలిచేటప్పుడు ముఖ్య అతిథి. కాబట్టి చీఫ్ గెస్ట్ అన్నమాట. క్రీస్తు ప్రభు చీఫ్ గెస్ట్ కాదు. ప్రభువైన యేసు ముఖ్య అతిథిగా పిలువబడినటువంటి వాడు కాదు. ఆ వివాహంలో ముఖ్య అతిథి వేరు. చదువుతున్న గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి అని చెప్పగా, విందు ప్రధాని కాబట్టి విందు కొరకు ఆహ్వానించబడినటువంటి ముఖ్య అతిథి. విందు చేసేవారు. విందులో ద్రాక్షరసము అందించటం అనేది విందులో ఒక భాగమై ఉంటుంది. ఆ రోజున ద్రాక్షరసము అందించడం అనేది ఒక భాగమై ఉంటుంది. అందువల్ల ప్రభువైన యేసు ముఖ్యమైనటువంటి అతిథిగా పిలువబడినటువంటి వాడు కాదు, కానీ ముఖ్య అతిథి వేరే ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు. ప్రభువైన యేసుకు సాధారణమైనటువంటి ఆహ్వానం ఉంది. ఆ వివాహానికి వెళ్ళాడంట. సమస్య ఏంటంటేనో, వివాహము
విందులో ద్రాక్షరసం అయిపోవటం అనేది చూస్తాం. ద్రాక్షరసం అయిపోయింది, అలజడి జరుగుతుంది. అమర్యాదగా భావిస్తారు ఇంట్లో ఏదన్నా లోటు జరిగితే. నేడున్నటువంటి వివాహాల్లో కూడా ఒకవేళ భోజనాలు మధ్యలోనే అయిపోవటము, సరిపోకపోవటము, ఇంకేదైనా లేకపోవటాన్ని చూసినప్పుడు కుటుంబం ఏమని భావించిందంటే కొంచెం అవమానంగా, అమర్యాదగా వచ్చినటువంటి అతిథులకు ఏదైతే గౌరవ మర్యాదలతో వారిని చూడవలసింది ఉంటుందో అది చూడకపోయిన కారణాన అవమానంగా భావించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ద్రాక్షరసం అయిపోయింది. ఇంటి యజమానుడు అగౌరవపరచబడతాడేమో అనేటువంటి భావనతో ప్రభువైన యేసు దగ్గరికి మరి వస్తుంది. ప్రభువైన యేసు దగ్గరికి మరి వస్తుంది. మరి వచ్చి ప్రభువైన యేసుతో ఏం మాట్లాడుతుందో సంగతులు చదువుదాం. ప్రభువైన యేసు దగ్గరికి మరి వస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనంలాగా రాయబడి ఉంది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, కాబట్టి విందులో ఏమున్నాయి, ఏమి ఉన్నాయి, ఏమి అయిపోతున్నాయి, ఈ విచారణ ఎవరికి ఉంటుందంటే ఒక బాధ్యత తీసుకున్నటువంటి మనుషులకు ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించి ఏదన్నా బాధ్యత వహిస్తున్నప్పుడు, ఆ కుటుంబంతో దగ్గర సంబంధం ఉన్నప్పుడు, ఆ కుటుంబపు కార్యక్రమాలలో ఏమున్నాయి, ఏమైపోయినాయి అనేటువంటి ఆలోచనతో పరిశీలన చేస్తూ ఉంటుంటారు కొందరు. ఒకవేళ సాధారణమైనటువంటి ఆహ్వానితులైతే తాము కూర్చోవలసిన స్థలంలో కూర్చుంటారు. తిన్నామా, వాళ్ళు వెళ్ళిపోయామా ఆలోచనతోనే ఉంటారు తప్ప ఉన్నాయా, అయిపోయాయా అనేటువంటి విచారణ కానీ, ఇవి సరిపోతాయా, చాలవా అనేటువంటి ఆలోచన కానీ వారికి ఉండదు. కానీ మరియా, ప్రభువైన యేసు యొక్క తల్లి, ఈ మరియా ఆలోచన చేస్తున్నట్టు. ఒకవేళ ఈ గాబరా ఉంటే ఎవరికి ఉండాలంటే ఇంటి యజమానుడికి ఉండాల. ఇంటి యజమానుడికి ఉండాల్సినటువంటి గాబరా ప్రభువైన యేసు యొక్క తల్లి పడుతుంది, కలవరపడిపోతుంది. ద్రాక్షరసం అయిపోతే యజమానికి చెప్పాలా, భారాన్ని మోస్తున్నటువంటి యజమానికి చెప్పాలి. యజమానుడికి చెప్పుకోకుండా ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు దగ్గర తీసుకొస్తుందంట. చదువుతాం ఆ విషయాన్ని 2వ అధ్యాయంలో. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, ప్రభువైన యేసుకి ఇన్స్ట్రక్షన్ చేయటం మొదలుపెట్టింది అనమాట. ఆ ద్రాక్షరసం అయిపోయింది, విందు మధ్యలో ఉంది, అమర్యాదగా ఉంటుంది కుటుంబము, యజమానుడికి ఇంక ఈ సంగతి తెలియదు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఏదో వివరం చెప్పబోతున్నప్పుడు ప్రభువైన యేసు ఏమంటాడంటే, అమ్మ నాతో నీకేం పని అని అన్నాడు. ఒకటే మాట, క్రీస్తు ప్రభువును ఎవరు ఇన్స్ట్రక్ట్ చేయకూడదు, చెయ్యలేరు, చేస్తే ఊరుకోడు. ఆయన్నెవరు ఇన్స్ట్రక్ట్ చేయగలిగేది, ఆయనకెవరు కొత్తగా నేర్పించేది, ఆయనకెవరు ఒక ఆలోచన చెప్పేది? తల్లి చేయబోతుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్. అయిపోయింది, అడావుడి పడిపోతుంది, మొహమాటం లేకుండా మాట్లాడాడు. తల్లి బాధపడిద్దని ఆలోచన చేయలా. తను ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి ప్రభువైన యేసుకి ఏదో ఇన్స్ట్రక్షన్ చేసి ఏదో చేపించాలని ఏదో గాబరపడిపోతుంటే మొహమాటం లేకుండా మాట్లాడాడు. నాతో నీకేం పని, నోరు మూసుకొని వెళ్ళిపోయింది తల్లి. చదువుతా మాటలు 2వ అధ్యాయంలో 4వ వచనంలాగా రాయబడి ఉంది. అంటే తల్లిని గౌరవించలేదా అనే భావన కలిగించట్లా. ఆయనను ఇన్స్ట్రక్ట్ చేయటం అనేది కుదరదు, వల్ల పడదు అని చెప్తున్నాడు అనమాట.
ఆయనకు సలహాలు ఎవడు చెప్పలేడు, చెప్తే తీసుకునేవాడు కూడా కాదు ఆయన. యోహాను సువార్త 2:4 యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని? ఒకటే మాట, నాతో నీకేం పని? వివాహానికి వచ్చాం కదా, ద్రాక్షరసం అయిపోయింది, అయిపోద్ది, ఇప్పుడు ఏం చేయాలా? నరమాతుడు ప్రభువైన యేసుకు సలహాలు చెప్తే కుదరదు. ఎందుకంటే ఆయన మనుషుని యొక్క ఆలోచన తీసుకునేవాడు కాదు. తనకు తెలుసు తాను ఏం చేయాలో, తనకు తెలుసు తాను ఎప్పుడు ఏం చేయాలో. తనకు ఆజ్ఞాపించేవారు ఒకరున్నారు, తనను నడిపించేవారు ఒకరున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఎవరు చెప్తే నడుస్తాడు? యోహాను సువార్త 12 ప్రభువైన యేసును నడిపించేది ఒకరున్నారు. మనుషులు క్రీస్తు ప్రభుని నడిపించాలనుకోవటం అనేది అసంభవం. దేవుడు మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు, పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. తమకు తోచిన దాన్ని జరిగించి ప్రభువైన యేసు అంగీకరించాలని, ప్రభువైన యేసు యొక్క దృష్టిలో పడాలని, ఆయన దృష్టికి ఏదో మనము తీసుకెళ్ళినటువంటి భావన నేడున్నటువంటి మనుషుల్లో ఉంటుంది. ఏదేదో చేసి, ఏదేదో ఆలోచన చేసి. ప్రభువైన యేసు మనుషుల యొక్క ఆలోచన బట్టి నడిపించబడేవాడు కాదన్నమాట. యోహాను సువార్త 12:49 లాగున రాయబడి ఉంది. యోహాను సువార్త 12:49 12:49 ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నేను ఏమనాలో, నేను ఏం చేయాలో, ఏ సమయానికి ఎలాగన నా పని అవసరమై ఉంటుందో ఆయనను ఇన్స్ట్రక్ట్ చేసేది, నడిపించేది, ఆయనకు ఆజ్ఞాపించేది, ఒక సూచన ఇవ్వగలిగేది దేవుడు. క్రీస్తు ప్రభు నరుడెవడో ఇన్స్ట్రక్ట్ చేసి నడిపించడానికి ప్రయత్నాలు చేయకూడదు, చేసినా అది అంగీకరించబడేది కాదు. మనలో ఎవరమైనా క్రీస్తు ప్రభుకి ఆలోచన చెప్పే మనుషులు ఉంటామేమో, జాగ్రత్త. పరిశుద్ధాత్మకు ఎవడునూ ఆలోచన చెప్పలేడు, మొదటి సంగతి. క్రీస్తు ప్రభువుకు ఎవడు ఆలోచన చెప్పలేడు. యెషయా గ్రంథం 40 యెషయా గ్రంథం 40 రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యెషయా గ్రంథము 40 రాయబడినటువంటి సంగతులు చదువుతున్నాం. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచినవాడు ఎవడు? మంచి ఆలోచన. మంత్రి అంటేనే ఆలోచనకర్త, ఆలోచనకర్త. అనుభవంతో కూడుకున్నటువంటి ఆలోచన చెప్పేవారిని మంత్రి అని అంటారు. యెహోవా ఆత్మకి ఎవడూ చెప్పలేడు, క్రీస్తు ప్రభుకి ఎవడు ఇన్స్ట్రక్ట్ చేయలేడు. పరమ తండ్రికి సైతము మానవుడు తన ఆలోచనలు చెప్పటానికి సాధ్యపడేది కాదు. అందువలన ద్రాక్షరసం అయిపోయిందంట, తల్లి గాబరు పడిపోతుంది. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఇంటి యజమానుడి దగ్గరికి వెళ్ళాలి ఆమె. ఇంటి యజమానుడి దగ్గరికి వెళ్ళాల్సిన ఆమె ప్రభువైన యేసు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఏనేం చేస్తాడని వచ్చిందో. కారణం ఏమంటే, ఈయన కడుపును పడక మునిపే యేసును గూర్చి ఆయన తల్లి అయిన మరియకు ఒక అవగాహన ఉంది. కడుపును పడక మునిపే పుట్టబోయేవారు ఎవరో, పుట్టబోయేవాడు ఎలాంటి శక్తిమంతుడో ఆ అవగాహన ఉంది. కాబట్టి వెంటనే ఎవరిని సంప్రదించిందంటే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. లోక సువార్తలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. లోక సువార్త 1 ప్రభువైన యేసుని సంప్రదించడంలో మరియ ఏం ఆలోచన చేసిందంటే,
ద్రాక్షరసం అయిపోతే అంగడిలోకి వెళ్ళాలా, సంతలోకి వెళ్ళాలా కొనుక్కురాటానికి, ఇంటి యజమానుడికి చెప్పాలా, ఎక్కడ దొరుకుతుందో ఆలోచించండి, త్వరగా అయిపోతుంది. ఇవేమీ కాకోకుండా నేరుగా కృష్ణప్రభు దగ్గరికి వచ్చిందంట. కృష్ణప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది? లోకసువార్త 1వ అధ్యాయంలో 35వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. లోకసువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నవాడు. మరీకు తేటైనటువంటి సమాచారం ఉంది. పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అనబడతాడు. ఒక వాస్తవమైన సంగతి ఏంటంటే, యోహాను ప్రభువైన యేసు చేసినటువంటి ఈ అద్భుత సూచక క్రియలు రాయటంలో గల ఉద్దేశం ఏమిటో యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే మనకు అర్థమవుతుంది. 30 వచనం నుంచి 31వ వచనంలో రాయబడినటువంటి సమాచారం ఇది. క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్యక్రియలు ఏమని రుజువుపరచడానికి ఉద్దేశించబడ్డాయో ఇక్కడ రాయబడి ఉంటుంది 30వ వచనంలో. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడ్డాయి. యోహాను పుస్తకపు ముగింపులో రాసినటువంటి మాట, ప్రభువైన యేసు పుట్టక మునిపే మరియకు దేవుడు అందించాడు ఈ సమాచారం. పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అనబడతాడు, దేవుని శక్తి కలిగి ఉంటాడు, దేవుని కార్యాలు ఆయన యందు ప్రదర్శించబడతాయి. పుట్టక మునిపే చెప్పాడు. యోహానికి ఎప్పుడు తెలుసు? యోహాను ఎప్పుడు రుజువుపరుచుకొని ఇవి రాశాడు? తాను చూసి ఎరిగిన తర్వాత యోహాను ఇవి రాస్తే, మరియ గర్భములో పడకమునిపే ప్రభువైన యేసు ఏంటో దేవుడు సందేశాన్ని పంపించాడు, దూతను పంపించి, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అనబడతాడు. విశ్వసించింది మరియా. దేవుని పక్షంగా పంపబడుతున్నాడు, దేవుని యొక్క శక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ఈ భావనతో క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళా, ఇంటి యజమానుడి దగ్గరికి వెళ్ళా. అందువలన ఏం చేయాలి అనే సంగతిలో మొదటి సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రభువైన యేసు యొక్క మాట వినాలి, ఆయన మాట వినాలి అని ఒకటి తన తల్లి అయినటువంటి మరియా సూచించింది. ఆ రోజునటువంటి శిష్యులను, నాతో నీకేం పని అని అన్నాడు తల్లిని. తల్లి వెళ్ళిపోకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచి, ఆయన ఏం చెప్తే చేయండి, ఆయన మాటేనండి, ఆయన చూసుకుంటాడు, ఆయన ఏం చెప్తే చేయండి అని. తన తల్లి క్రీస్తు ప్రభుని గురించి ఎరిగినదే మాట్లాడుతుంది. దేవుడు తనకు అందించిన సందేశాన్ని బట్టి, క్రీస్తు ప్రభుని గురించినటువంటి తనకు కలిగినటువంటి అవగాహనను బట్టి మాట్లాడుతుంది. నాతో నీకేం పని అన్నాడు ప్రభువైన యేసు. వదిలేసి వెళ్ళిపోకుంటూ అక్కడ ఉన్నటువంటి శిష్యులను చూసి ఆయన ఏం చెప్తాడో అదే చేయండి అని. చదువుతాం అన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క మాట వినటం. ఒకటి తన తల్లి అయినటువంటి మరియా ఆయన ఎరిగినదై మాట్లాడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలాగా రాయబడి ఉంది, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పింది. ఏం చెప్తే చేయండి. ఏం అద్భుతమైనటువంటి ఆలోచన. నేను చెప్తే వినేలాగా ఉండదు, వినడో అర్థమైపోయింది తల్లికి. ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఉద్దేశం ఏమిటో
తండ్రి ఆయనకి ఏం చేయటానికి ఈ సమయాన్ని కల్పించాడో, అసలు ఈ వివాహానికి రావటంలో వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటో, వివాహానికి ఎందుకు వచ్చాడో తెలుసా? వివాహానికి రావటంలో ఉద్దేశం ఏమిటంటే తన మహిమను కనపరచడానికి. క్రీస్తు ప్రభు తన మహిమను కనపరచాలనే ఉద్దేశంతో వచ్చాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఊరికనే రాలా ఆయన. తను ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అది చేసి తాను మహింపరచబట్టడానికి వచ్చాడు ఆయన. ఆ ఉద్దేశంతో వచ్చాడు క్రీస్తు ప్రభు వివాహానికి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను, దానికోసం వచ్చాడు. అందువల్ల ఆయన మహిమను ఎప్పుడు బయలుపరచాలో ఆయన ఎరిగినవాడు కాబట్టి, తల్లి వచ్చి ఏదేదో చెప్తే, ఎప్పుడెప్పుడు ఏదో చెప్తే ఆమె చెప్పినప్పుడు స్పందించడానికి వీలు పడదన్నమాట. నాకు తెలుసు అది అనగానే ఆమె వెళ్ళిపోకుంటూ ఒక మాట చెప్పి వెళ్ళింది పరిచారకులతో, పని వాళ్ళతో. ఆయన ఏదని చెప్తే అదే చేయండి. సంతకెళ్ళమంటే సంతకెళ్ళండి, అంగళ్ళలో దొరికితే అంగళ్ళలోకి వెళ్ళండి, ఇంకెవరి దగ్గర అరువు దొరికితే ఇంకెక్కడ దొరుకుతుందేమో అని చెప్తే అది చేయండి. లేదు అవసరం లేదు, బాణలు తీసుకొచ్చి బాణల్లో నీళ్లు పోయండి అని అన్నాడు అనుకోండి, ఆ బాణల్లో నీళ్ళు పోయాలి. బాణల్లో నీళ్ళు పోయాలి. బాణలు తీసుకొచ్చి బాణల్లో నీళ్ళు పోయమంటే నీళ్ళు పోయాలి. ద్రాక్షరసం అయిపోయి ఉంది. ప్రభువైన యేసు తన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన గడియ రాక మునుపు ఏది చేయడు క్రీస్తు ప్రభు, ఆత్రపడ్డు. తన సమయం ఎప్పుడో దానికోసం ఎదురు చూస్తుంటాడు. అది వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తుంటాడు క్రీస్తు ప్రభు. ఆగాడు. తల్లి ఏమో గాబరపడిపోతుంది, వెళ్ళిపోకుండా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయింది. క్రీస్తు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి పరిచారకులను చూసి ఏమని చెప్తాడంటే, బాణల్లో నీళ్ళు పోయండి అని అన్నాడు. ద్రాక్షరసం అయిపోయిందంటే నీళ్ళు పోయమంటది ఏంటి? నీళ్ళు పోయమంటాడు ఏంటినా? ద్రాక్షరసము అయిపోయింది అనేది సమస్య. ఏనేమంటాడంటే బాణలలో నీళ్ళతో నింపండి. రాతి బాణలు అంటాయి. శుద్ధీకరణ ఆచరణ కొరకు ఉపయోగించడం కోసం వాటిలో నీటిని నిల్వ చేయటము, నీరు పోసుకోవటం అనేది ఆ రోజున జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూపించబడుతున్నటువంటి బాణలు శుద్ధీకరణ ఆచరణ కొరకు. యూదులు ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే మొట్టమొదటిగా వారు కాళ్ళు కడుక్కోవటము, చేతులు కడుక్కోవటము, శుద్ధీకరణ ఆచారం అనేది ఒకదాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఉంచబడినటువంటి బాణలు అక్కడ ఉన్నాయి. ఈ బాణంలోనికి నీళ్లు పోయండి అంటున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేయమని ఆలోచన కల్పించబడి ఉన్నది కాబట్టి తల్లి బాణంలో నీళ్ళు పోయటం మొదలుపెట్టారు. వీళ్ళు నీళ్ళు పోసిన వెంటనే ప్రభువైన యేసు ఏమన్నాడంటే, తోడుకొని వెళ్ళి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తావు? విందు ప్రధాని ఎవరు అక్కడికి వెళ్ళు అండ్ నీళ్ళు పోసి నీళ్ళు తోడుకొని ఫస్ట్ అక్కడికంట. బాణల్లో ఏం పోశారు? నీళ్ళు పోశారు. ఇప్పుడు బాణల్లో నుంచి మరలా ఒక కప్పు అసలు మొట్టమొదటిగా ఏం చేయాలా? చెక్ చేయాలా? ఎవరు చెక్ చేయాలా? అధిపతి దగ్గర తీసుకెళ్తే చెక్ చేస్తాడా? ఒకవేళ నీళ్ళు తీసుకొచ్చావేంట్రా అని కొడితే, నీళ్ళు పోసాడు బాణంలో పోసింది నీళ్ళే. పోసిన వాడికి తెలుసు, పోసినప్పుడు చూసినటువంటి వారు ఉన్నారు. పోసిన వెంటనే మరలా ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళన్నాడు. అసలు ద్రాక్షరసము తయారవ్వటానికి ఎంత టైం పడుతుంది? ద్రాక్షరసం తయారవ్వాలంటే దాని తయారీ ఆలోచించాలంటే మొట్టమొదటిగా అసలు దాని విత్తనము, దాని ఫలము,
అది కాపుకు రావటము, కాపుకు వచ్చిన తర్వాత త్రొక్కబట్టము, త్రొక్కబడిన తర్వాత అది నిల్వ చేయబట్టము, ఇవన్నీ జరిగిన తర్వాత కదా వాడకానికి అనుకూలమై ఉంటుంది ద్రాక్షరసం. అది నాటబడాలి, చెట్టు ఫలం ఇవ్వాలి, ఫలం ఇచ్చిన తర్వాత అది త్రొక్కబడాలి, త్రొక్కబడిన దాన్ని నిల్వ చేయాలి, నిల్వ చేసిన దానిని విందులో త్రాగటానికి ఉపయోగించేటువంటి పదార్థంగా అవుతుంది. ఇవేమీ లేకోకుండా సుమారుగా ఈ ప్రాసెస్ అంతా జరగటానికి కనీసం ఒక చెట్టు నుండి ద్రాక్ష పండ్ల నుంచి ద్రాక్షరసము తీసి అది విందులో ఉపయోగించే ద్రాక్షరసంగా మార్చబడాలంటే కనీసము 1-2 సంవత్సరాలు కాలం పడుతుంది. 1-2 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక చెట్టు నుంచి ఫలం వచ్చి ఆ ఫలము ద్రాక్షరసంగా మార్చబడి అది విందులో ఉపయోగించేటువంటి ద్రాక్షరసంగా మార్చబడాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది. ఈయన నీళ్ళు పోయమన్నాడు, నీళ్ళు పోశారు. నీళ్ళు పోసిన వెంటనే మరలా ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాడు. తీసుకెళ్లేవాడికి సందేహం లేదు, పోసిన వాడికి సందేహం లేదు. నీళ్ళు పోశారు, నీళ్ళ బాణలోంచి తీసుకొని మళ్ళీ కృష్ణ ప్రభు ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్ళమన్నాడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయాడు. ప్రధాని త్రాగి అంటాడంట, ప్రోగ్రాం పెట్టిన ఆయన పిలిచి, ఏంటండి రెండోసారి వచ్చిందే బాగుంది, అంతకుముందు వచ్చిన దానికంటే ఫస్ట్ సారి పోసిన దానికి దీనికి చాలా తేడా ఉందంట. పెళ్ళిళ్ళలో ఎప్పుడైనా మీరు సాంబారు లాస్ట్లో తింటే ఒకలాగా ఉంటుంది, ఫస్ట్లో తింటే ఒకలాగా ఉంటుంది. ఫస్ట్లో తింటేనేమో ఒరిజినల్గా పొయ్యి మీద కాచినట్టుగా పోస్తారు. జనం అడావుడి పెరిగిందనుకోండి, అందుట్లో పిండేసి కలుపుతారో, గంజేసి కలుపుతారో, నీళ్ళు వేసి కలుపుతారో, ఏదో ఒకటి వేసి కలుపుతారు. 10 మందికి వచ్చేది 100 మందికి వచ్చేలాగా 10 నిమిషాల్లో చేస్తారు. ట్రిక్స్ తెలుసు వంట ఉండే వాళ్ళకి. ప్రభువైన యేసు ద్రాక్షరసం అయిపోయిందంట. అయిపోయిన ద్రాక్షరసము నీళ్లు పోస్తే బాణంలో ముంచి మళ్ళీ తీసినప్పుడు ఇందు యజమానుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడు చదువుతూ ఆ మాటలు ఇలాగ రాయబడి ఉంటాయి. 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో 2:9 లాగా రాయబడి ఉంది. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. విందు ప్రధానికి ఆశ్చర్యం అవుతుంది. ఇదేంటి, ఎవరైనా ఆఖరికి తీసుకొచ్చేసరికి జబ్బులు పోస్తారు కదా, విలువలేనిది పోస్తారు కదా, కానీ మొదటి నుంచి ఎలాంటి ద్రాక్షరసం ఉందో అంతకంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసము తీసుకొచ్చావని చెప్పటం అనేది చూస్తూ ఉన్నాం. కృష్ణ ప్రభు యొక్క మాట వినండి. ఆయన తల్లి అయినటువంటి మరియా ఆయన ఏం చేయగలడో ఆమెకి తెలుసు కాబట్టి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. అందువల్ల ప్రభువైన యేసు యొక్క మాట వినండి. 2, ప్రభు యొక్క మాట వినాలని పరమ తండ్రి ప్రవక్తల చేత ముందుగానే పలికించాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 1 ఆయన తల్లి అయినటువంటి మరే చెప్తుంది ప్రభు యొక్క మాట వినాలని, యేసు యొక్క మాట వినాలని. 2, ప్రభువైన యేసు యొక్క మాట వినాలని దేవుడు ప్రవక్తల చేత, అనగా ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా నిలబడినటువంటి మోషే చేత ఆయన ముందుగానే పలికించాడు ఈ మాటలు. 18వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను
నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఆయన మాట వినవలెను. మోషే ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నీ వంటి ఒక ప్రవక్త నీ సహోదరుల నుంచి పుట్టించబడతాడు, ఆయన మాట వినాలా. ఒకటి, ఆయన తల్లి అయినటువంటి మరియా ప్రభు అయిన యేసు యొక్క మాట వినాలని. రెండు, మోషే. మూడు, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు. ఒకటి, ఆయన తల్లి అయిన మరియా క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలని చెప్పింది. రెండు, మోషే ద్వారా దేవుడు ముందుగానే తెలియచేశాడు. మూడో సంగతి, సాక్షాత్తు పరమ తండ్రే ఆయన మాట వినాలి. ఇది కోరుతున్నాడు దేవుడు, క్రీస్తు ప్రభు మాట వినాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు ఒక రోజున పేతురును, యాకోబును, యోహాన్ని వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్తాడు. 17వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి ఈ సంగతులు చదవచ్చు అన్నమాట. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద ప్రభు అయిన యేసు యొక్క ముఖము ప్రకాశమానం వల్లే మారిపోతుంది. ప్రభుతో పాటు మోషే ఒక ప్రక్క, ఏలియా ఒక ప్రక్క నిలబడి ఉంటారు. కాబట్టి కొండ మీద జరిగినటువంటి ఈ దృశ్యాన్ని చూసినటువంటి పేతురు కానీ యోహాను కానీ ఆయనకి ఏమని తెలియచేయబోతుంటారంటే, వెళ్ళినవాడా, మనం ఎక్కడ ఉండటం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి కట్టేస్తాం గుడారాలు. కాబట్టి తమ ఆలోచన చెప్పినప్పుడు పరమతండ్రి ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుతున్నాం అన్నమాట. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. కొండ మీద రూపాంతరం పొందినటువంటి ప్రభు అయిన యేసును చూసి, ఆయనతో పాటు ఒక ప్రక్క మోషే, మరొక ప్రక్క ఏలియా ఉండటం చూసి, వారిద్దరూ ప్రభు అయిన యేసుతో సంభాషణ చేస్తున్నటువంటి సంగతులు చూసినటువంటి ఈ పేతురుకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఉండటం మంచిది, మనం నువ్వు ఎక్కడ ఉండాలో ఆయన చెప్తాడు, నువ్వు డిసైడ్ అవటం కాదు. ఎక్కడ ఉండటం మంచిది, ఎవడు చెప్పాడు నీకు ఎక్కడ ఉండటం మంచిది అని? మాకు అనిపించింది ఈ దృశ్యాన్ని చూసినప్పుడు. మోషే ఇశ్రాయేలు యొక్క నాయకుడు, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా ఉన్నటువంటి మహనీయుడు, వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో కాకోకుండా ఇంకెక్కడ ఉంటావు? ఎక్కడ ఉంటావు మంచిది అన్నారంట. దేవుడు దాన్ని అడ్డగించాడు. మనుషులు దేవుని యొక్క ఆలోచనకు అడ్డుపడినప్పుడల్లా దేవుడు ఏం చేస్తుంటాడంటే, అబ్జెక్షన్, ఈ ఆలోచన మార్చుకో, నువ్వు ఎక్కడ ఉండాలో చెప్పాల్సింది ఆయన. చదువుతామన్నమాట, లగ్నం రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం లగ్నం రాయబడి ఉంది. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ప్రభువైన యేసుకి సలహాలు చెప్తూ, ఈ స్థలాన్ని ఉద్దేశించి ఈ స్థలంలో ఉండటం మంచిదని చెప్తూ, తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఇంకేదో మాట్లాడుతుంటే పరమ తండ్రి ఇంటర్ఫీర్ అయిపోయాడు మధ్యలో. ఆపేయి, నీ నోరు ఆపేయి,
నీ సలహాలు చెప్పటానికి కుదరదు. ఆయన సంకల్పానికి చిత్తానికి మనుషుడు అడ్డుపడి తన ఆలోచన ఒకటి తీసుకొస్తే దేవుడు దాన్ని అంగీకరించేటువంటి ప్రయత్నం చేయడం అన్నమాట. ఏ కాలంలో 5వ వచనంలాగా రాయబడి ఉంది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. ఆయన మాట్లాడితే వినాలా, నువ్వు మాట్లాడితే ఆయన ఎండో. ఎవరెవరు మాట వినాలా? మనుషులు క్రీస్తు మాట వినాలా, క్రీస్తు మనుషుల మాట ఎండో. మనుషుడు క్రీస్తు ప్రభు మాట వినాలా, ప్రభువైన యేసు మనుషులు మాట ఎండో. దాన్ని ఓవర్టేక్ చేసి మాట్లాడుతున్నాడు పరమ తండ్రి. నోరు మూసేపోయేది. ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం సరిపోద్దా దేనికైనా? నీ ఆలోచన సంకల్పానికి సరిపోదు, మాట్లాడటం మానేసి అని చెప్పేసేసాడు. ఆయన మాట విను, నీ మాట ఆయన ఏండో. అందువల్ల మనుషుడు క్రీస్తు ప్రభు యొక్క మాట వినటం అవసరం. ఆయన ఏం చెప్తాడు అదే. రెండో సంగతి, మొదటి సంగతి ఏం ఆలోచించేసాము? ఒకటి, ఆయన తల్లి అయినటువంటి మరియా. రెండోది, ఇశ్రాయేలు నాయకుడైనటువంటి మోషే. మూడవది, సాక్షాత్తు పరమ తండ్రే ఒక కొండ మీదకు వారు వచ్చినప్పుడు ఆ కొండ మీద పేతురు ఏదో ఆలోచన చెప్పబోయినప్పుడు పేతురు యొక్క ఆలోచన అడ్డగించి ఆయన మాట విను, నీకు క్షేమం అని తెలియచేసిన సంగతులు మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా మరొక సంగతి మనం ఆలోచించేయబోతాం. ప్రభువైన యేసు యొక్క ఆయన మాట వినటము అనేది అవసరం. క్రీస్తు ప్రభు యొక్క మాట వినటం. క్రీస్తు ప్రభు యొక్క మాట ఏ మనుషులు వింటారంటే గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క మాట ఏ మనుషులు వింటారు? వినే మనుషుడు ఎలాంటోడై ఉంటాడు? ఆ సంగతులు మనం చూడబోదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి, చదువుతాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో 18-37వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. అందుకు పిలాతు ప్రభువైన యేసుని పిలాతు దగ్గర తీసుకెళ్ళినటువంటి సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట అంటాడు. అందరు ఎన్నరు క్రీస్తు ప్రభు యొక్క మాట. ఎవరంటారు క్రీస్తు ప్రభు యొక్క మాట? సత్య సంబంధి అయితే వింటాడు. సత్యము కొరకు, సత్యము నందు నిలబడేవాడు, నడుచుకునేవాడు, సత్యము నిమిత్తమే సమస్తమును చేసేవారు, వారంటారు క్రీస్తు ప్రభు యొక్క మాట. ప్రభువైన యేసు పిలాతు ఎదుట నిలబడి మాట్లాడిన మాట ఇది. నువ్వు రాజువా? అవును నేను రాజునే. నీ మాట ఎవడంటాడు? అంటే నువ్వు అడగక మునిపే చెప్పాడు అన్నమాట. పిలాతు ఎదురు నిలబడి సత్య సంబంధి అయిన వాడు నా మాట అంటాడు. అందువలన సత్యమునందు నడుచుకునే మనుషులు యోహాను రాసిన పత్రికలో ఎలాగని రాయబడి ఉంటుంది, సత్యమును అనుసరించి నడవటం. మానవ ఉద్దేశాలు, అభిప్రాయాల కంటే, ఆలోచనల కంటే
మనుషుడు మేలు అనుభవించడం కోసం ఏం చేయవలసిన వాడు ఉంటాడంటే సత్యమునందు నడవటం. యోహాను రాసిన మూడో పత్రికలో లాగున రాయబడి ఉంటుంది. మూడో పత్రిక 3వ వచనంలో లాగున రాయబడి ఉంది, చదువుతాం. యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి, చదువుతున్నాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తలను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అందువల్ల మనుషుడు ఏమి అనుసరించి నడుచుకోవటం అవసరమై ఉంటుంది? సత్యం. ప్రభువైన యేసు యొక్క మాట సత్యం, దేవుని యొక్క వాక్యము సత్యం. ఆయన ఏం వెల్లడి చేశాడో అది సత్యమై ఉంటుంది. మనుషులు ఏం చేయాలనుకున్నా సత్యము కోసమే చేయాలి, సత్యం పక్షంగా చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో, అందువలన మనుషుడు తాను మేలు అనుభవించాలనుకుంటే, దేవుని యొక్క కృపను అనుభవించాలనుకుంటే, దేవుని యొక్క క్రియలు వారి యందు అవి వెల్లడి చేయబడాలనుకుంటే మనుషుడు ఖచ్చితంగా సత్య సంబంధి అయి ఉండాలా, సత్యములో నడవాలా, సత్యం కోసం సమస్తం చేయాలా, సత్యాన్ని అడ్డగించకూడదు మనుషులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 13వ అధ్యాయం 8వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తం చేస్తాం. ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోండి, మనం పరీక్షించుకోండి. నిజంగా మనం సత్య నిమిత్తమే సమస్తం చేస్తున్నామా? సత్యమునకు విరోధముగా ఏమీయూ చెయ్యము, కానీ ఏం చేసినా సత్యం కోసం చేయాలా, ఏది మానేసినా సత్యం కోసం మానేయాలి. అపోస్తలుల యొక్క స్టేట్మెంట్ ఇది. అందువలన ఎవరింటాడు మాట? క్రీస్తు ప్రభు యొక్క మాట ఎవరింటారంటే అందరెనరో, ఆయన మాట అందరెనరో. ఆయన మాట వినేవారు ఎవరింటారంటే సత్య సంబంధి అయిన వాడు ఆయన మాట వింటాడు. సత్య సంబంధి అయిన వాడు ఆయన మాట వింటాడు. వింటే ఏంటి? ప్రభువైన యేసు యొక్క మాట వింటే ఏంటి? ఆయన మాట ఎవరు వింటారో సంగతులు చూసాం. ఆయన మాట వినాలనేది మొదటి సంగతి. ఆయన మాట ఎవరు వింటారనేది రెండో సంగతి. ఆయన మాట వింటే ఏంటి అనేది మరొక సంగతి. ప్రభు మాట వింటే ఏంటి, లేదా ఏం పొందుకుంటాం? యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో, క్రీస్తు ప్రభు యొక్క మాట వింటే ఏంటి? 8వ అధ్యాయం 51వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నా. మరణము పొందడంట. అటువంటి ఒక ఆఫరు ఈ రోజున ఎవరన్నా ప్రకటించారనుకోండి, అసలు ఒక్క పొల్లైనా తప్పుతారా? నేను ఏం చెప్పానో చెప్పినట్టుగా అలాగే మీరు చేస్తే 100 సంవత్సరాలు బ్రతుకుతారని ఎవరైనా చెప్పరండి? ఆఫరు కృష్ణనే, నేను ఏం చెప్పానో చెప్పినట్టుగా చేస్తే 100 సంవత్సరాలు గ్యారెంటీ అని అన్నండి. 100 కాదు, కనీసం 70 అయినా పరుగులు తీస్తారు మనుషులు.
70 సంవత్సరాలు చాలు అనుకొని పరుగులు తెస్తారు. క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం, నా మాట వింటే, నా మాట వినేవాడు ఎన్నటికి మరణము పొందడు. ఏంటి మరణం? క్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు చావు లేదా? క్రీస్తు ప్రభు యొక్క మాట వినేవాడికి ఎన్నటికీ మరణం లేదా? ఈ మరణం గురించి ఏంటి మరణం అంటే, అగ్నిగుండంలో పడవేయటం అనేది జరగదు క్రీస్తు ప్రభు మాట వినేవాడికి. ఇంకెవడన్నా మాట వింటే మోసపోతామేమో, నష్టపోతామేమో. క్రీస్తు ప్రభు యొక్క మాట వినేవాడికి నరకంలో పడివేయబట్టం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, అందువలన క్రీస్తు ప్రభు యొక్క మాట వినటం అనేది మనుషుడికి అవసరం. మరణమును పొందుకోకుండా ఉండటం కోసం అవసరం. నీకు చావు లేదని అంటున్నాడు. అంతే. అది దేవుని చేత అనుగ్రహించబడినటువంటి మహాభాగ్యం. క్రీస్తు ప్రభు ద్వారా మనకు తెలియచేస్తున్నారు. 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇది మరణం. ఈ మరణము క్రీస్తు ప్రభు యొక్క మాట వినేవాడికి ఉండదు. దేహానికి సంబంధించిన విషయం కాదు అది. భక్తిపరుడైనా చనిపోతాడు, భక్తిహీనుడైనా చనిపోతాడు. క్రీస్తు ప్రభు యొక్క మాట వినినా చనిపోతారు, క్రీస్తు ప్రభు యొక్క మాట వినకపోయినా చనిపోతారు. ఈ దేహాన్ని గురించి, దేహం నుంచి వేరే సంగతి గురించి ఆలోచించేట్లా. నిత్యత్వము దేవునికి వేరే అనుభవించబోయే మరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నా మాట వినినవాడు మరణము ఎన్నటికి పొందడని. మరణం లేదు వాళ్ళకి. చావు ఏం చేయదు, మరణం లేదని చెప్తున్నా. దేహము వేరైపోతుంది, దేహం నుంచి ఆత్మ వేరైపోతుంది. ఈ దేహాన్ని గురించి మాట్లాడాల గ్రంథంలో. నిత్య నరకము అనుభవించడనేటువంటి వాగ్దానం ఉంది క్రీస్తు ప్రభు యొక్క మాట వినేవాడికి. ఒకవేళ ఆయన మాట వినకపోతే ఏంటి, వింటే ఏంటి సంగతి? ఆ మనుషుడికి మరణం లేదు. వినకపోతే ఈ సంగతి చూసి మనం ముగించేద్దాం. క్రీస్తు ప్రభు యొక్క మాట వింటే అద్భుతమైనటువంటి ఆదరణ, వాగ్దానం నిల్చుంది. క్రీస్తు ప్రభు యొక్క మాట వినకపోతే మరో సంగతి గురించి మాట్లాడాడు గ్రంథం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువైన యేసు యొక్క మాట వినకపోతే నువ్వెంతో తెలివి కళ్ళను అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత తెలివి కల్లోడో చెప్తాడు గ్రంథంలో. క్రీస్తు ప్రభు యొక్క మాట వినుకోకుండా నువ్వు ఎంత విధిగా ఆలోచన చేసినా, ఎంత గొప్పగా ప్రణాళికలు వేసినా, ఆయన మాటకి విలువ లేకోకుండా, ఆయన మాటలతో సంబంధం లేకోకుండా బ్రతికే మనుషుడు ఎలాంటోడో చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఆయన మాటల ప్రకారంగా చేసేవాడంట బుద్ధిమంతుడుగా ఉన్నాడంట. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడు. నిజంగా ఇల్లు కట్టే ఏ మనుషుడైనా కింద పునాది వేయకోకుండా ఇల్లు కట్టరు. బుద్ధిహీనమైన పని అది. పునాది వేయకుండా ఇల్లు కట్టరు. పునాది వేసి ఇల్లు కట్టడం అనేది బుద్ధిమంతుడు చేసే పని అయితే, ఇసుకలో ఇల్లు కట్టడం అనేది బుద్ధిహీనుడి యొక్క పని. ఆ ఇసుకలో ఇల్లు కట్టిన వాడు ఎవడంటే క్రీస్తు ప్రభు యొక్క మాట వినని మనుషుడు. ఇసుకలో ఇల్లు కడతాడంట, ఇసుకలో వేస్తాడంట ఇల్లు, పునాది లేకోకుండా.
అది నిలబడేది కాదు. ఎప్పటికైనా కొట్టబడేదే, కూలబడేదే, అది నాశనం చేయబడేదే. 25వ వచనంలాగా రాయబడింది, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరిని ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడి ఉండెను గనుక అది పడలేదు. అయితే మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, చేసేవారి గురించి మాట్లాడలా, చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనును పోలియుడును. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటిని కొట్టింది, అప్పుడు అది కూలుతుంది, దాని పాటు గొప్పగా ఉంటుందంట. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు, ఆయన మాట వినేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు. అందువల్ల బుద్ధిహీనుడు ఎలాంటి వాడు అని చెప్పాడంటే, ప్రభువైన యేసు యొక్క మాటలు విననటువంటి వాడు, ప్రత్యేకించి ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు. అది నిలబడుతుంది, కొల్చబడుతుంది, దాని పాటు ఉంటుంది తప్ప ఏముండదు. మిగిలేది దుఃఖం మాత్రమే. కోల్చబడిన తర్వాత దుఃఖం మాత్రమే మిగిలి ఉంటుంది. అందువల్ల దయతో ఆలోచించేయండి. ఒకటి, క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలా? అనేకమైన సంగతులు చూసాం, రుజువులు ఆయన మాట వినాలని. మరియా ప్రభువుని యేసు ఏం చెప్తే చేయాలని చెప్పి వెళ్ళింది. 2, మోషే ద్వారా పరమ తండ్రి ముందుగానే ప్రవచించాడు. 3, రూపాంతరం చెందినటువంటి సమయంలో సాక్షాత్తు ఆయనే సంగతులు తెలియచేశాడు. నీ ఆలోచన వద్దు, అభిప్రాయాలు వద్దు. మోషే ఏలే ఒక పక్క కనపడ్డారు, ఇది బాగుంటుంది, 3 పర్ణశాలలు వేసేస్తాం. అబ్జెక్షన్. ఆయన ఆలోచనలకు మనుషుడు ఎవడు మార్చడానికి, మధ్యలో దానికి ఇంకేదన్నా జోడించడానికి వీలు పడదు. ఆయన మాట వినాలా? 2వది, ఆయన మాట ఎవరు వింటారు? సత్య సంబంధులు, సత్యమును వెంబడించాలనే మనుషులు వింటారు. 3వది, ఆయన మాట వింటే ఏం జరుగుతుంది? మరణం ఎప్పటికీ ఉండదు. 4వ సంగతి, ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుంది? ఇసుకలో ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనులాగా ఉంటాడు. అది నిత్య నాశనానికి కారణమవుతుంది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, ఆయన మాట వినని వాడు ఏమవుతాడు? చదువుతారా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20-21లో ముగించేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 20-21లో ప్రభువైన యేసు యొక్క మాట వినాలంట. ప్రభువైన యేసు మాట వినాలి. మనం ఎవరి మాట వింటామో నిజంగా తెలియదు. నిజంగా వింటారా? క్రీస్తు ప్రభు మాట వింటారా? మనుషుల మాట వింటారా? మనుషుల అభిప్రాయాలు అంటారా? మనుషునికి తోచినటువంటి ఉద్దేశాన్ని వెల్లడి చేసినప్పుడు మనుషుని యొక్క ఉద్దేశం ప్రకారంగా నడుచుకుంటారా? క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ప్రకారంగా నడుచుకుంటారా? మనుషులు క్రీస్తు ప్రభు యొక్క మాట వినకపోయినా, క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం చొప్పున నడవకపోయినా జరగబోయే అంతిమ పరిణామం ఏమిటంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం ఎలాగని రాయబడి ఉంది. 3వ అధ్యాయం 20-21 వచనంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకము నివాసి అయినట్టు ఆవశ్యకము. మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో చెప్పినను ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయాల్లో ఆయన మాట వినాల. ఈ ఒక్క విషయంలో తప్ప నాశనానికి దారితీస్తుంది. ఆ ఒక్క విషయం, ఈ ఒక్క విషయం, ఇదొక్క దాంట్లో తప్ప మనుషుడు నాశనం అవ్వాలనుకుంటే
ఆయన చెప్పిన మాటలు కొన్ని వదిలేయచ్చు. బాగుపడాలనుకుంటే, మరణాన్ని తప్పించుకోవాలనుకుంటే, నిత్య నరకాన్ని తప్పించుకోవాలనుకుంటే ఆయన ఏం చెప్తాడో చెప్పిన ప్రతిదీ అన్ని విషయములలో ఆయన మాట వినవలెను. ఆయన మీతో ఏమి చెప్పినో అన్ని విషయాలు మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పాడు. నాశనాన్ని కొని తెచ్చుకోవద్దు. కోరుకొని నాశనాన్ని కొని తెచ్చుకునేవారు ఎవరంటే క్రీస్తు ప్రభు యొక్క మాట విననివాడు. మనం విందాం, ఆయన ఏం చెప్తాడో అదే విందాం. మనుషులు ఈ రోజున ఎలాగ తయారయ్యారంటే క్రీస్తు ప్రభు యొక్క మాటల కంటే మనుషుల మాటలకి ప్రాముఖ్యత. మా అయ్యగారు చెప్తాడండి అని మనుషుల మాటలకి, లేకపోతే గొప్ప గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మనుషులు ఎవరని చెప్తే ఆ మాటలకు విలువ వద్దు. ఏదైనా సరే మనం అనుసరించాల్సింది, నడవలసింది, స్థిరపడవలసింది ప్రభువైన యేసు ఏం చెప్తే దాని యందు మాత్రమే. కాబట్టి మనుషులు ప్రభు యొక్క మాట వినటం అవసరం. ఆయన మాట వినాల. ఆయన మాటనే మనుషులు బాగుపడతారు, నరకాన్ని తప్పించుకుంటారు, మరణము లేకోకుండా దీవించబడతారు. అలాగనే ఆయన మాట వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలని, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఆయన ఎదుటి పెడితే ఆయన అంగీకరించేవాడు కాదని పరమ తండ్రే సాక్షాత్తు పేతురు లాంటి మహనీయుడు ఏదో మాట్లాడబోతుంటే నోరు మూసుకో, ఆయన ఏం చెప్తాడు అది విను, నువ్వు చెప్పింది ఆయన ఏండో అని గద్దించి మాట్లాడినట్టుగా ఈ రోజున ప్రతి వాడికి గద్దింపే. నోరు మూసుకో, ఆయన ఏం చెప్తాడో విను, నువ్వేం చెప్తావు ఆయన ఏండో. కాబట్టి మనం ఏదో క్రీస్తు ప్రభుకి కొత్త పాలసీ, కొత్త రూల్స్, కొత్త మార్గాలు, కొత్త విధానాలు మనుషుడు చెప్పాల్సిన అవసరం లేదు. మేలు పొందటానికి క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలి. వింటే ఆ మేలు ఎలాగుంటుందో యోహాను సువార్త 2వ అధ్యాయంలో సంగతి రాయబడి ఉంది. నీళ్ళంట బాణల నుండి నింపారు నీళ్ళు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క మహాకృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమైంది. నింపబడినటువంటి బాణలోంచి నీళ్లు తెస్తుంటే ద్రాక్షరసం అవుతుంది. అది కదా ఆయన శక్తి. ఆయన ఏం చెప్తే అది చేసినవాడు కదా దాన్ని అనుభవించేది. కాబట్టి అలాగ చేయటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రత్యేకించి వేదికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, ఆయా స్థలాల నుంచి విచ్చేసి ఎంతో ఓపికతో మీ సమయాన్ని ఇక్కడ గడిపినటువంటి ప్రతి వారికి, స్థానిక సంఘ దైవజనులకును ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.